మీకు తెలిసి కంటోన్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగంలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఏ లోటు లేకుండా ఎందుకంటే మా మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆశీర్వాదం మీ ద్వారా పొందినాం కాబట్టి ఇది మా కర్తవ్యంగా భావించి రేపు ఇక్కడ శాశ్వతంగా ఈ వరద ముంపు లేకుండా ఉండే దానికోసం ప్లాన్ చేస్తున్నాం. అది అమలు చేస్తామనే విశ్వాసం మాకుంది. 96లో వరదలు వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడ ఉన్నా. అంటే ఈ మొత్తం మునిగిపోయింది. అంటే మామూలుగా లేదు, 10 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. 96 వచ్చిన వరదలు చాలా ఎక్కువ. మళ్ళీ అంత వరదలు మళ్ళీ ఎప్పుడు రాలే. ఇక్కడ మొత్తం కార్లన్నీ మునిగిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయిన చేతి అలవాల నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా అంతా అయింది. కాబట్టి నేను ఒకటే, మొన్న కంటోన్మెంట్లో నేను వరుసగా ఎన్ని మీటింగ్లు అయినా కూడా పోతున్నాను. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే మా మాలంటోళ్ళం పోయి చెప్తే పరిష్కారం అయిందని చెప్పి పోతా ఉన్నాం. డెఫినెట్గా సిఇఓ గారు కానీ కంటోన్మెంట్ కానీ రేపు డబ్బులు తెచ్చేది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అవుతుంది. కాబట్టి మేము ఎవరి మీద డిపెండ్ కాకుండా తప్పకుండా మేము అన్ని విధాల అన్ని సమస్యలు పరిష్కరిస్తున్న విశ్వాసం నాకున్నది. రెండవది, ఇవాళ మొన్న మేము జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేటకు ఒక ఫ్లైఓవర్ పోతుంది. మీకు తెలుసు ఫ్లైఓవర్ పోతుంది. ఆ ఫ్లైఓవర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ భూములన్నీ కూడా ఇచ్చినారు. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు భూమి బదులు భూమి ఇచ్చుడు కానీ లేకపోతే డబ్బులు ఇచ్చుడు కానీ ఉండే సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి తీసుకున్నప్పుడు ఆ డబ్బుని కేంద్రానికి జమ చేయాలి. అయితే మేమేం చెప్పినాం, కేంద్రం మీద జమ చేస్తాం, ఈ డబ్బుల్ని ఇక్కడనే కంటోన్మెంట్లో మేము ఖర్చు పెట్టుకుంటాం. దానికి 2 ప్రణాళికలు ఉన్నాయి. ఒకటేమో శాశ్వతంగా బాటిల్ నెక్స్ ఎక్కడైతే ఉన్నాయో నీళ్ళు ఇక్కడనే ఉంటుంది. విమాన్ నగర్ అంటారు దాన్ని. విమాన్ నగర్ దగ్గర పెద్ద కాలం ఒకసారి దగ్గరికి వచ్చింది. బిల్డింగ్లు ఉన్నాయి. మునుపటి లెక్క మళ్ళీ బిల్డింగ్లే కూలగొట్టాలి కాలువలే కట్టాలనే పద్ధతి ఏం లేదు. ఎక్కడికక్కడ రోడ్ల కింద కూడా పెద్ద నాలాలు నిర్మించుకొని మళ్ళీ పైన సేమ్ రోడ్లు వేసుకునేటువంటి ఆస్కారం ఉంది. 100 టన్నుల లారీల పైన కూడా పోకుండా ఉండేటువంటి స్ట్రక్చర్స్ నిర్మాణం వచ్చే టెక్నాలజీ వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఈ ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో టోటల్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా దాంట్లోకి ఖర్చు పెట్టాలని చెప్పి మేము సూచించినాం. ఆ డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇక్కడనే జమ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా వచ్చింది. అంటే ఆ డబ్బు మొత్తం కంటోన్మెంట్కి రాబోతుంది. కంటోన్మెంట్ వాళ్ళు జమ చేయగానే ఇక్కడనే ఖర్చు పెట్టే ఆస్కారం ఉంది. రెండవది, ఇంత పెద్ద పాష్ కాలనీలలో కూడా మీకు తెలిసి బస్తీలు ఉన్నాయి. ఇక్కడ బస్తీలు అంటే మరీ దారుణంగా ఉంటాయి. బస్తీలలో కొన్ని పాత ఇండ్లు చూస్తే మనకే బాధ అనిపిస్తుంది. అంటే గింత గొప్ప కాలనీలు ఉండే ఈ పక్కకే మన ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు, మన కూరగాయలు అమ్మేటోళ్ళు, మనకు పనులు అమ్మేటోళ్ళు, వాళ్ళు ఉండే నివాస ఇళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. అంటే మనుషులే నాకు ఇట్లా ఉంటున్నారంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్లు నిర్మించే దానికోసం కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి మేము భావించడం. నేను చాలాసార్లు ఇక్కడ కంటోన్మెంట్లో ఎలక్షన్స్ అప్పుడు నేను కూడా వచ్చేది. దాని పేరుకి ఎయిర్పోర్ట్ పక్కన ఉంటుంటుంది, రసూల్పుర దగ్గర. ఇక్కడ ఒక దాని పేరు బాలంరాయ్ కాదు, దాని కాలనీ అంటారు. బంగ్లా కాలనీ ఏదో బంగ్లాదేశ్. మరీ దారుణంగా ఉండే, మనుషులు నివసించి కాదు జంతువులు కూడా నివసించిన ప్రాంతాలు ఉండే. ఇప్పుడిప్పుడే అది కొంచెం బాగుపడి కనబడతా ఉంది. ఒక్కటే మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మేము కొత్తగా మీకు ఎంపిక రావచ్చు, కానీ మేము పాత వాళ్ళం. మేము 20-25 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం. మేము మా ప్రస్థానం అంతా మీ కళ్ళ ముందు ఇట్లా కనబడుతూ ఉంటుంది. మీకు గూగుల్లో కూడా కనబడుతుంది, లేకపోతే మీ అనుభవంలో చూసిన వాళ్ళు. కాబట్టి ప్రజల బాధలు, ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్ళు, వాటికి పరిష్కారాలు మేము చేసిన వాళ్ళం. మేము అనేకసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాం. రాష్ట్రం రాగానే తొలి ఆర్థిక మంత్రి నేనే ఉన్నా. కాబట్టి డబ్బుల కాడ అప్పుడు గొప్పగా బతికిన వాళ్ళకి ఇదే లెక్క. ఆర్థిక మంత్రి అంటే దేనికి అడ్డం లేకుండా ఏదంటే అది 100 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిన స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ ఎంపీ అయినా. కాబట్టి కేంద్రంలో డెఫినెట్గా మొత్తం చేయకపోయినా కంటోన్మెంట్ మాత్రం చేయగలిగే స్థాయి ఉన్నది మనం మొత్తం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టు తప్ప అక్కడ ఏం లేదు. మీరు రోజు పేపర్లో చూస్తున్నారు. చేసిన పనులకే బిల్లులు ఇచ్చే పైసలు లేవు. ఇవాళ గవర్నమెంట్లో ఏమైనా టెండర్ పెడితే కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి లేదు. ఈ పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పి జీతాలే చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కంటోన్మెంట్ మాత్రం అదృష్టం. డెఫినెట్గా మీ సమస్యల పరిష్కారంలో మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ, నేను ఆనాడు ఒక మాట ఇచ్చినాం,
మీకు మా ఎంపీ ఎవరంటే ఈయన పలానా మా ఎంపీ అని చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునే స్థాయి కూడా రావాలి. మీకు పిలిస్తే పలిక వాళ్ళకి ఉంటామని చెప్పాము. మాకు ఇంకో వ్యాపకం లేదు. జనరల్గా ఎమ్మెల్యేలన్నా ఎంపీలన్నా రకరకాల వ్యాపకాలు ఉన్నాయి. మాకు ఒకటే వ్యాపకం, ప్రజల మధ్యలో ఉండడమే మా వ్యాపకం, మా అలవాటు. కానీ సమస్యకు పరిష్కారం చెప్పడమే మా కర్తవ్యం ఉంటుంది. కాబట్టి మాకు ఈ ఈ వీళ్ళు ఓట్లు వేసిండ్రు, వీళ్ళు ఓట్లు వేయలేదు, ఈ కాలనీ మాది, ఈ కాలనీ మాది కాదు, ఈ వర్గం కోసమో కులం కోసమో కాదు, అందరినీ కడపలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారమే, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎజెండాగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ ఆచరణ మీకు కనపడుతుందని చెప్పి మనవి చేస్తున్నాం. చివరిగా నో అనేది మా డిక్షనరీ లేదు, నాట్ పాసిబుల్ అనేది మా డిక్షనరీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. కాబట్టి డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మా పని విధానం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. ఇక మా నర్మదా అయితే మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మా మల్లికార్జున్ ఇక్కడ మీ ఇళ్ళ చుట్టూ, మీ